తెలంగాణ గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో బ్యాంకులకు అసలు కింద 41,118 కోట్ల రూపాయలు, వడ్డీ కింద 43,385 కోట్ల రూపాయలు చెల్లించిందని, మొత్తం 84,503 కోట్ల రూపాయల అప్పులు చెల్లించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం 30 నెలల కాలంలోనే గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని మోస్తూ అసలు కింద 33,567 కోట్ల రూపాయలు, వడ్డీల రూపంలో 18,554 కోట్ల రూపాయలు, మొత్తం 52,120 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. ఈరోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టింది. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.